జిఆర్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన టెండర్ వేయడానికి విహారీ బయటకు వెళ్ళడంతో లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఈ విషయం గురించి యమునకి పండుకి చెప్తూ ఆ ప్రాజెక్ట్ అసలు మంచి ప్రాజెక్ట్ కాదు, దానివల్ల విహారీ గారి కంపెనీకి విహారీ గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ టెండర్ వేయకుండా విహారీ గారిని ఆపాలని చెప్పి లక్ష్మి పండుని విహారీకి ఫోన్ చేసి ఇవ్వమని చెప్తుంది. పండు లక్ష్మి ఇద్దరు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా విహారీ ఫోన్ కలవకపోవడంతో అప్పుడు లక్ష్మి కంగారు పడిపోతూ, పండు వెంటనే నన్ను ఆ టెండర్ జరుగుతున్న చోటుకి తీసుకొని వెళ్ళు, ఎలాగైనా సరే ఆ టెండర్ వేయకుండా ఆపాలి అని చెప్పి లక్ష్మి పండుతో కలిసి బండి మీద టెండర్ జరుగుతున్న చోటుకి వెళ్తూ ఉంటుంది. అమ్మ లక్ష్మి జాగ్రత్త అమ్మ అని చెప్పి యమున ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి పండు ఇద్దరు కూడా టెండర్ జరుగుతున్న చోటికి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు యమున లక్ష్మి తనకు కళ్ళు లేనప్పటికీ ఇంకా ఈ కుటుంబం కోసం విహారీ క్షేమం కోసమే పోరాడుతుంది. నిజంగా ఇటువంటి గొప్ప కోడలు దొరకడం నా అదృష్టం, కానీ ఇంట్లో ఎవరికి కూడా నేను ఆ నిజం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని చెప్పి యమున బాధపడిపోతూ ఉంటుంది. ఒకసారి స్వామీజీని అడగాలి, లక్ష్మికి మంచి రోజులు ఎప్పుడు మొదలవుతాయో తెలుసుకోవాలని చెప్పి యమున స్వామీజీ దగ్గరికి వస్తుంది. స్వామి, ఇన్ని రోజులు నా అజ్ఞానంతో ఎవరు అసలైన కోడలో ఎవరు కాదో నేను తెలుసుకోలేకపోయాను, కానీ ఈ మధ్య లక్ష్మియే నా అసలైన కోడలని, నా ఇంటికి వారసులనిచ్చేది లక్ష్మియే అన్న నిజాన్ని నేను తెలుసుకున్నాను. కానీ ప్రస్తుతం లక్ష్మికి కంటి చూపు పోయి ఎన్నో ఇబ్బందులకు గురవుతుంది. తనకు మంచి రోజులు ఎప్పుడు మొదలవుతాయో, నా ఇంటికి వారసుడు ఎప్పుడు వస్తాడో కాస్త చెప్పండి స్వామి అని చెప్పి యమున అంటూ ఉంటే స్వామీజీ తన దివ్య దృష్టితో జరగబోయేది మొత్తం కూడా తెలుసుకుంటూ ఉంటారు. లక్ష్మి త్వరలోనే నెల తప్పుతుందని, తప్పకుండా తనకి వారసుడు పుడతాడని స్వామీజీ చెప్పడంతో యమున ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. కానీ స్వామి, నాది మరొక సందేహం. సహస్ర కూడా నా కొడుకుని పెళ్లి చేసుకుంది. సహస్ర నా కొడుక్కి రెండో భార్య అవుతుంది కదా, మరి తన జీవితం ఏమవుతుందో ఏమీ అర్థం కావట్లేదో. ఎంత కాదనుకున్నా తను నా మేనకోడలు కదా, నా మేనకోడలికి మా వల్లే నష్టం జరిగిందేమోనని మాకు చాలా బాధగా ఉంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో స్వామీజీ ఎవరు చేసుకున్న కర్మలకు వాళ్ళే ఫలితం అనుభవిస్తారో, విహారీ సహస్రలది మోసంతో ముడిపడిన బంధం, అటువంటి మోసంతో ముడిపడిన బంధం వల్ల సహస్ర ముందు ముందు ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. అదంతా కూడా ఆ దేవుడి లీల అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. మీరైతే ఎట్టి పరిస్థితులను లక్ష్మి విహారీ ఇద్దరు కూడా దూరంగా ఉండేలాగా చూడకండి. వాళ్ళు ఎప్పుడు ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉండాలి, లేకపోతే వాళ్ళ ప్రాణాలకి ముప్పు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. విహారీ జాతకంలో ఉన్న గండాలను తొలగించగలిగేది కేవలం లక్ష్మి మాత్రమే. లక్ష్మి విహారీ పక్కనుంటే విహారీకి ఏమీ కాదు, అలాగే విహారీ లక్ష్మి పక్కనుంటే లక్ష్మి ఎంత పెద్ద అవాంతరాలైనా దాటుకుని నిలబడుతుందని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. అలాగే స్వామి, వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకటిగా ఉండేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి యమున స్వామీజీకి నమస్కారం పెట్టి సంతోషంగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. స్వామీజీ చెప్పినట్టుగా లక్ష్మికి త్వరలోనే కంటి చూపు బాగైపోయి తను నెల తప్పిందని శుభవార్త నేను వినాలి. ఎప్పుడైతే లక్ష్మి నెల తప్పుతుందో అప్పుడు నేను గర్వంగా లక్ష్మి నా కోడలు విహారీ భార్య అన్న నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అని చెప్పి యమున అనుకుంటుంది. మరోవైపు పండు లక్ష్మి ఇద్దరు కూడా టెండర్ జరుగుతున్న చోటికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడు అంబిక విహారీ ఒక చోట కూర్చొని ఉండడంతో ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తుంది. లక్ష్మి పండు ఇద్దరు కూడా బండి మీద రావడం అంబిక చూసేస్తుంది. ఇక ముందుగా అనుకున్న ప్రకారమే అక్కడ కొంతమంది రౌడీలను సెట్ చేస్తుంది. ఆ లక్ష్మి టెండర్ ఆపడానికి వస్తుందని నాకు తెలుసు, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఎట్టి పరిస్థితులను అది విహారీని కలవడానికి వీల్లేదు, ఈ టెండర్ ఆగిపోవడానికి వీల్లేదు అని చెప్పి అంబిక రౌడీలకు చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్కరిగా వచ్చిన వాళ్ళందరూ కూడా టెండర్ వేస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళలో విహారీని పిలుస్తూ ఉంటారు. విహారీ టెండర్ వేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడే పండు లక్ష్మి ఇద్దరు కూడా బండి దిగి లోపలికి వస్తూ ఉంటారు. కొంతమంది రౌడీలు కావాలని
పండుతో గొడవపడి పండుని పక్కకు లాక్కెళ్ళడం కోసం అని చెప్పి ఒక అమ్మాయి చేత పండుకి డాష్ ఇస్తారు. సారీ అండి అని చెప్పి పండు అంటూ ఉంటే, రే ఈడియట్, కావాలనే నాకు డాష్ ఇచ్చావు కదా, అమ్మాయిలను చూస్తే చాలు రెచ్చిపోతారంటూ ఆ అమ్మాయి గొడవ పడుతూ ఉంటే, ఇక అప్పుడు ఆ రౌడీలు, ఏంట్రా అమ్మాయితోనే మిస్బిహేవ్ చేస్తావా నిన్ను అని చెప్పి పండుని కొడుతూ పక్కకు తీసుకొని వెళ్తారు. ఇక దాంతో లక్ష్మి పండు పండు అని చెప్పి తనని పిలుస్తూ ఉంటుంది. ఇక పండు ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేకపోవడంతో విహారీని టెండర్ వేయడానికి అక్కడున్న ఆఫీసర్స్ పిలుస్తూ ఉండడంతో విహారీ వెళ్తూ ఉంటే అప్పుడు రౌడీలు లక్ష్మిని అక్కడి నుండి ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక అప్పుడు లక్ష్మి ఒక్కసారిగా విహారీ గారు అని గట్టిగా అరుస్తుంది. వెనుక నుండి వచ్చిన రౌడీలు లక్ష్మి నోరు బలవంతంగా మూసి కారు వెనకాల దాచిపెడతారు. ఇక అప్పుడు టెండర్ వేయడానికి వెళ్తున్న విహారీ లక్ష్మి గొంతు గుర్తుపట్టి, అత్తయ్య లక్ష్మి ఇక్కడికి వచ్చిందని చెప్పి అంటూ ఉంటాడు. లక్ష్మి ఇక్కడికి ఎందుకు వస్తుంది విహారీ, నువ్వేదో భ్రమ పడినట్టున్నావు, అయినా ఒకవేళ వచ్చినా కూడా టెండర్ వేసిన తర్వాత మాట్లాడొచ్చులే, టెండర్ వేయడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది, వెళ్దాం పదా అని చెప్పి అంబిక అంటూ ఉంటే, లక్ష్మి ఇంపార్టెంట్ విషయం అయితే తప్ప ఇంత దూరం నన్ను కలవడానికి రాదు కదా అత్తయ్య, తను ఎక్కడుందో చూడాలి అని చెప్పి విహారీ మొత్తం కూడా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు. అలా లక్ష్మి కోసం వెతుకుతూ ఉండగా లక్ష్మిని ఒక రౌడీ నోరు మూసి బలవంతంగా కారు వెనకాల దాచిపెట్టడంతో విహారీ ఆ రౌడీని చిత్తకొట్టి లక్ష్మిని కాపాడుతాడు. ఇకప్పుడు లక్ష్మి, విహారీ గారు మీరు ఎట్టి పరిస్థితులను ఆ టెండర్ వేయడానికి వీల్లేదు, అది నేను రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ ఫైల్ మళ్ళీ మీ దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి, మీరు కనుక ఆ టెండర్ వేస్తే కంపెనీకి చాలా పెద్ద నష్టం జరుగుతుందని లక్ష్మి విహారీకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో విహారీ లక్ష్మి ద్వారా మొత్తం నిజాలన్నీ తెలుసుకొని, ఓ మై గాడ్ లక్ష్మి, నువ్వు ఆఖరి నిమిషంలో ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశావు, లేకపోతే నేను ఆ ప్రాజెక్ట్ వేసి చాలా నష్టపోయేవాడిని అని చెప్పి, అత్తయ్య మీరే కదా ప్రాజెక్ట్ టెండర్ ఉందని ఈరోజు నాతో చెప్పారు, అయినా ప్రాజెక్ట్ టెండర్ వేయమని చెప్పేటప్పుడు ఆ కంపెనీ గురించి కాస్త ముందు వెనక ఎంక్వైరీ చేసి నాతో చెప్పాలి కదా అని విహారీ అంటూ ఉంటాడు. సారీ విహారీ, ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు అని చెప్పి అంబిక అంటూ ఉంటే, ఇక నుండైనా కాస్త జాగ్రత్తగా ఉండండి, మీ వల్ల కంపెనీకి నష్టం వచ్చేలాగా చేయకండి అని చెప్పి విహారీ మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో అంబికకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. నా ప్లాన్ అంతా కూడా ఫ్లాప్ అయింది ఈ లక్ష్మి వల్లే అని చెప్పి అంబిక అనుకుంటుంది. ఈ లక్ష్మిని లేపేస్తే తప్ప విహారీ నా దారిలోకి వచ్చేలాగా లేడు అని చెప్పి అంబిక అనుకుంటుంది. ఇక ఆ రోజు రాత్రిపూట పద్మాక్షి సహస్ర దగ్గరికి వచ్చి, సహస్ర, మొన్న నువ్వు మీ బావతో మీరిద్దరూ ఒకటయ్యారని చెప్పావు కదా, మీ మొదటి రాత్రి జరిగిపోయిందని ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించావు కూడా, ఈరోజు నువ్వు అదే నిజం చేయాలి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. నువ్వు ఎంత త్వరగా ఈ ఇంటికి వారసుడినిస్తే అప్పుడు విహారీ అంత త్వరగా నీకు దగ్గరవుతాడో, అలా జరగాలంటే నువ్వు ఇంకా ఒక స్టెప్ ముందుకు వేయాలి, ఎలాగైనా సరే విహారీకి నువ్వు దగ్గర అవ్వాలి, ఇదిగో ఈ డ్రగ్ని విహారీ తాగే పాలల్లో కలిపివ్వు, అప్పుడు ఖచ్చితంగా విహారీ నువ్వు ఇద్దరు ఒకటవుతారు, ఈ ఇంటికి నువ్వు వారసుడిని ఇస్తావని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి ప్లాన్ ప్రకారం సహస్ర పాలల్లో ఆ డ్రగ్ కలిపి విహారీ చేత తాగిస్తుంది. ఆ డ్రగ్ తాగిన కొద్దిసేపటికే విహారీకి అంతా కూడా ఒకలాగా అయిపోతూ ఉంటుంది. లక్ష్మి ఏమో గదిలో కూర్చొని విహారీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే, ఇక అప్పుడు సహస్ర ఎంతో అందంగా రెడీ అయ్యి గదిలో విహారీ కోసం వెయిట్ చేస్తూ, ఏంటో తెలీదు ఈరోజు బాగా నిద్ర వస్తుంది, బావ గదిలోకి వచ్చేవరకు టైం పట్టేలాగా ఉంది, ఒక 10 నిమిషాలు పడుకుందామని చెప్పి సహస్ర అలా రెడీ అయ్యి బెడ్ మీద పడుకుంటుంది. విహారీ ఆ పాలు తాగిన తర్వాత డైరెక్ట్గా లక్ష్మి గదిలోకి వస్తాడు. ఇక అప్పుడు విహారీ ఆ డ్రగ్ ప్రభావం వల్ల లక్ష్మిని హక్ చేసుకొని, లక్ష్మి ఐ లవ్ యూ లక్ష్మి, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, నువ్వు లేకుండా నేను బతకలేను, ఆ సహస్ర కావాలని మొన్న నీకు అబద్ధం చెప్పింది, అసలు మా మధ్య నిజంగానే ఏమీ జరగలేదు లక్ష్మి అని చెప్పి విహారీ అలా లక్ష్మిని గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెడతాడు. ఇక ఆ విధంగా ఆ డ్రగ్ వల్ల లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఒకటవుతారు. మరోవైపు సహస్ర ఉదయాన్నే నిద్రలేస్తుంది. తను నిద్ర లేచి, ఇదేంటి నేను కేవలం 10 నిమిషాలు మాత్రమే పడుకుందామని అనుకున్నాను, మరి ఇలా తెల్లవారిదాకా మొద్దు నిద్రపోయానేంటి అని చెప్పి
బావ ఏమయ్యాడు అని చెప్పి విహారీ కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. అలా సహస్ర విహారీ కోసం వెతుకుతూ ఉండగా ఉదయాన్నే చెరిగిన జుట్టుతో విహారీ లక్ష్మి గదిలో నుండి బయటకు వస్తూ ఉంటాడో. అలా లక్ష్మి గదిలో నుండి విహారీ బయటకు రావడంతో అంటే ఆ డ్రగ్ ప్రభావం వల్ల బావ లక్ష్మి ఇద్దరు రాత్రి ఒకటయ్యారా అని చెప్పి నేనొక బుర్రలేందాన్ని బావ వచ్చే వరకు ఎదురు చూసి బావ ఎటు వెళ్ళాడో తెలుసుకొని ఉండుంటే బాగుండేది అని చెప్పి సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి మొత్తానికి సహస్ర వేసిన ప్లాన్ బెడ్స్ కొట్టడం వల్ల లక్ష్మీ విహారీ ఇద్దరు అయితే ఒకటవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.